హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు చికెన్ అయితే తయారు చేసుకుందాం. రెసిపీ చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలి, తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ మరిగేదాకా ఉండాలి. ఉన్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేగిన దాకా ఉంచుకోవాలి. ఆనియన్ కొంచెం రెడ్ షేప్లో వచ్చేదాకా ఉంచుకోవాలి. ఓకే, తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా పూర్తిగా మగ్గనిచ్చేదాకా బాగా మగ్గవాలి. తర్వాత సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇంకా టమాటా మొత్తం తర్వాత చికెన్ తీసుకొని చికెన్ వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం కలిసేదాకా చూసి పెట్టుకోవాలి. ఓకే, అలా వేగిన తర్వాత ఇలా అవుతుంది. పూర్తిగా వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓకే, అది కూడా మొత్తం మిక్స్ అవ్వాలి. మిక్స్ చేసుకోవాలి పూర్తిగా చికెన్ మొత్తం పట్టేలాగా. అయితే మిక్స్ చేసుకొని 5 minutes అయితే ఉంచాలి. ఓకే, 5 minutes ఉంచాక కారం మనకి ఎంత కావలిస్తే అంత వేసుకోవాలి. అంటే మనం ఎంత తింటామో దానికి టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి. అయితే నార్మల్ కూరల కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అంటే చికెన్ బాగా టేస్ట్ వస్తుంది ఎక్కువ వేసుకుంటే. అదంతా బాగా కలిపి ఒక 5 minutes అయితే ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే కర్రీ టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. అంటే వెంటనే వాటర్ వేసేసేయకుండా అలా కొంతసేపు ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత 5 minutes అయిపోయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోండి. ఆల్మోస్ట్ చికెన్ ఆల్రెడీ పూర్తిగా మగ్గిపోయింది కనుక ఎంత మగ్గితే అంత మంచిది. వాటర్ తక్కువ వేసుకోవచ్చు. చికెన్ ఎంత మగ్గితే అంత టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ లాస్ట్ కర్రీ దించేసే ముందు మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని కొంచెం కలిపి ఒక 5 minutes ఉన్న తర్వాత కలిపేసి దించేసుకోవడమే. అంతే. కర్రీ ప్రాసెస్ అయితే ఏమీ లేదు. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వాయిస్ ఫస్ట్ టైం కనుక కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.